ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయంలో 30వ శ్లోకము గురించి తెలుసుకుందాము. అపిచేత్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య స్యమ్యగ్వసితో హి సహా. ఈ శ్లోకము జీవుడు మరియు పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: పెద్ద దురాచార పరుడైనప్పటికీ నన్ను మనసులో భజించుట వలన వాడు నిశ్చయముగా నన్ను తెలియదగినవాడు కనుక వానిని సాధువని చెప్పవచ్చును. వివరము: దుర్మార్గుణ్ణి సాధువు అనటం ఏమిటి, చెడ్డవాణిని మంచివాడనటం ఏమిటని ఇక్కడ అనుమానము రాకమానదు. మనకి పరమాత్మను తెలియగోరి మనస్సులో భజించు వానిని, పరమాత్మను తెలుసుకోవాలని కోరుకొని మనస్సులో భజించువానిని అనగా కర్మయోగ ఆచరణ కలిగి పరమాత్మను చేరవలెనని గట్టి నిశ్చయము కలవాడు. వాని పూర్వకర్మరీత్యా ప్రపంచములో చెడు పనులే చేయుచు దురాచారుడని పేరు కాంచినప్పటికీ పరమాత్మ దృష్టిలో వాడు సజ్జనుడే అని చెప్పవచ్చును. ఎందుకనగా వానికి దురాచార కర్మ అయిన పాపము అంటలేదు. వానికి పరమాత్మ మంచిగానున్నాడు కావున పరమాత్మకి వాడు మంచివాడేనని తెలియాలి. అందరికీ నమస్కారం.